హలో పిల్లోస్. మనం ఇప్పుడు మన సూలూరుపేటలో ఎంతో ఫేమస్ అయిన శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి దేవి టెంపుల్కి అయితే వచ్చేసాం. ఈ టెంపుల్ అయితే కాలంగి నది పక్కనే ఉంటది. ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ అంటే అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి పక్క స్టేట్ నుంచి కూడా వచ్చి మొక్కుకొని పొంగళ్ళు పెట్టుకుంటారు. అంత పవర్ఫుల్. అంతేకాకుండా మా పక్కనే ఉన్న శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ జరిగే ముందు కూడా రాకెట్ లాంచింగ్ సక్సెస్ఫుల్ గా జరగాలని చెప్పి అమ్మవారికి దర్శనం చేసుకుని దండం పెట్టుకుని ఆ తర్వాతే రాకెట్ లాంచింగ్ చేస్తారు. ఎవ్రీ సండే అయితే ఫుల్ రష్ గా ఉంటది టెంపుల్. ఇంకా అమ్మవారి గురించి డీటెయిల్ గా చెప్పాలంటే 10వ శతాబ్దంలో ఆ సమయంలో ఈ ప్రాంతాన్ని పాలించిన చోళ రాజవంశం వాళ్ళు పక్కనే ఉన్న కాలంగి నదిలో ఉద్భవించిన దేవత గురించి తెలుసుకుని శ్రీ చెంగాలమ్మకు ఒక చిన్న గుడిసె అయితే నిర్మించారు. ఈ అమ్మవారి విగ్రహంలో ఇంట్రెస్టింగ్ గా అనిపించేది ఏంటంటే ఎడమ చేతి భాగం పార్వతీ దేవిని, కుడి చేతి భాగం సరస్వతి దేవిని, మధ్య భాగం శ్రీ మహాలక్ష్మి దేవిని వర్ణిస్తున్నట్టుగా ఉంటది. ఈ అమ్మవారి విగ్రహం 8 చేతుల రూపాన్ని కలిగి ఉంటది. అప్పట్లో దేవతను తెంకాలి అని పిలిచేవారు. తెంకాలి అంటే దక్షిణ కాళి అని అర్థం. తర్వాత చెంగాలి అని పిలిచేవారు. ఇప్పుడు చెంగాలమ్మ అని పిలుస్తున్నారు. ఈ టెంపుల్లో ఇంకో ఇంట్రెస్టింగ్ గా అనిపించేది ఏంటంటే టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్న చెట్టు. ఈ చెట్టు పేరు వచ్చేసరికి తెల్లమద్ది దేవతా వృక్షం. ఇంకా ఈ చెట్టుకున్న స్టోరీ ఏంటంటే అప్పట్లో అమ్మవారికి గ్రామస్తులు అక్కడే గుడి కట్టి గుడికి తలుపులు ఏర్పాటు చేయడానికి కావాల్సిన కొయ్యలు సామాగ్రి తెచ్చి వడ్రంగితో తలుపులు చేయించి ఆ చేయించిన తలుపులను గుడి వెనకాల ఉన్న చెట్టు మొదట్లో నిలబెట్టి చీకటి పడడంతో ఎవరి ఇంటికి అయితే వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రోజు అమ్మవారు ఆ గ్రామ పెద్ద కలలో కనిపించి నా గుడికి తలుపులు పెట్టొద్దు, నా భక్తులు నన్ను ఎప్పుడూ దర్శించుకోవాలి అని చెప్పి అదృశ్యమైపోయింది. ఆ పక్క రోజు గ్రామస్తులు అందరూ వెళ్ళి ముందు రోజు పెట్టిన తలుపును చూడడానికి వెళ్తే ఆ తలుపులు అయితే ఆ చెట్టులో కలిసిపోయి చిగురు వచ్చి ఉందంట. అదే ఈ చెట్టు. అప్పటి నుంచి ఈ చెంగాలమ్మ గుడికి తలుపులు అయితే ఉండవు. ఇదే మా సూర్యాపేటలో ఉన్న శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి దేవి టెంపుల్ గురించి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.